సింగరేణి సంస్థ ఓబీ తవ్వకంలో పూర్తిగా కాంట్రాక్టీకరణపై ఆధారపడ్డ మూలంగా సంస్థకు భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడనుందని ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్తో కలిసి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఓబీ తీయడంలో పూర్తిగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్పై ఆధారపడ్డ మూలంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్టు బంద్ చేయడం మూలంగా కంపెనీ ప్రొడక్షన్ ఆగిపోయి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఓబీ తవ్వకాల్లో కూడా కొంత ప్రైవేట్ వారికి కొంత సింగరేణి చేపట్టడం మేలని తెలిపారు. సింగరేణి లాభాలు బాగా వచ్చినందున ఈసారి దసరా సంబరాలను గనులపై సంస్థ నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారని, కానీ సంస్థ మాత్రం కార్మికుల నుంచి 300 నుంచి 500 వరకు వసూలు చేసిందని, వాటిని తిరిగి కార్మికులకు వాపస్ చేయాలని, కార్మికులకు సంస్థని నాన్ వెజ్ భోజనాలను పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం బాధాకరంగా ఉందన్నారు. ప్రభుత్వం మారితే మార్పు వస్తుందని ఆశించామని, ఇంకా రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆరోపించారు. రాజకీయ జోక్యం మూలంగా సింగరేణిలో అవినీతి పెరిగిందని, నిజాయితీగా పనిచేసే అధికారులను వేళ్ల మీద లెక్కించవచ్చని తెలిపారు. కార్మికులకు లాభాల బోనస్ 93,750 రూపాయలను దీపావళి పండుగ ముందు ఇవ్వనున్నారని తెలిపారు. ఐఎన్టీసీ యూనియన్ ప్రభుత్వ సంఘంగా వ్యవహరిస్తూ రాజకీయ జోక్యాన్ని పెంచుతుందని ఆరోపించారు. ఐఎన్టీసీ యూనియన్ కార్మికుల్లో ఏఐటీయూసీని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తుందని, అది సాధ్యం కాదని, మీలాగా ప్రభుత్వ అండదండలతో గెలిచిన యూనియన్ కాదని, కార్మికుల అండదండలతో గుర్తింపు సంఘంగా గెలవడం జరిగిందని తెలిపారు. ఏఐటీయూసీకి పార్టీ ముఖ్యమంత్రి లేకుండా చట్టాలపై ఉన్న అవగాహనతోనే కార్మికుల హక్కులను సాధిస్తూ వచ్చిందని, అందుకే కార్మికుల్లో ఆదరణ ఉందని తెలిపారు. రాజకీయాలను నమ్ముకున్న యూనియన్లు కాలగర్భంలో కలిసాయని గుర్తు చేశారు. పని భారం తగ్గిపోద్ది, మనకి కాంట్రాక్టరే చేస్తాడు మొత్తం అని కొంతమంది ఆలోచన చేసి మొత్తం కాంట్రాక్టీకరణకు తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల భవిష్యత్తులో సింగరేణికి చాలా ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తూ ఉంది. ఉదాహరణకి మొన్న ఎల్లందులో ప్రైవేట్ లారీ డ్రైవర్లు బంద్ చేస్తే 4 నెలలు ప్రొడక్షన్ ఆగిపోయి, అంటే ట్రాన్స్పోర్ట్ కాలేదు ప్రొడక్షన్. అట్లనే ఇప్పుడు గోదావరిఖనిలో గత వారం రోజులుగా OC5 కాంట్రాక్టర్లు ఏదో రాజకీయ కారణం వల్ల అది బంద్ అయితే ఇప్పుడు OC5లో ప్రొడక్షన్ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక డ్రిల్లో ఉండుంటే ఇవాళ మన కార్మికులే ప్రొడక్షన్ తీసేవాళ్ళు. ఇవాళ ఆగిపోయి వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఆధారపడాల్సిన పరిస్థితి సింగరేణికి వస్తూ ఉంది. కాబట్టి ఇంతకుముందు నరసింగరావు గారు CNMD ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, కొంత అవుట్సోర్సింగ్ జరిగినా కొంత మనం చేయాలి, చేస్తే ఈ కాంట్రాక్టర్ల బ్లాక్ మెయిలింగు, ఈ రాజకీయ నాయకుల బ్లాక్ మెయిలింగు మన సింగరేణిలో ఉండకుండా ఉంటుంది. ఎవరైతే ఈ లాభాల వాటా దానిపైన కార్మికుల్ని తప్పుదారి పట్టిస్తూ ఇవాళ వచ్చిన వాస్తవ లాభాల మీద ఇవ్వకుండా అంతా కట్ చేసి దాని మీద ఇస్తున్నారని చెప్పడం వలన కొంతమంది కొత్త వాళ్ళు దాన్ని నమ్మి సోషల్ మీడియాలో పెట్టడం వలన కార్మికులందరిలో గందరగోళం వచ్చింది. ఎప్పుడైతే మేము వాస్తవాలని కార్మికులకి ఈ చాటు ద్వారా అన్ని బాయల మీద ప్రచారం చేశామో, ఇలా కార్మికులందరికీ అర్థమైంది. ఈ 24 సంవత్సరాల కాలంలో కూడా కంపెనీకి వచ్చిన స్థూల లాభంలో నుంచి కొంత ఇన్వెస్ట్మెంటు లేదా ఓసీల యొక్క బ్యాక్ ఫిల్లింగ్ తీసేసి మిగిలిన డబ్బుల మీదనే పంచారనేది అర్థమైంది. అయితే ఒక్కసారి ఇందులో కన్ఫ్యూజ్ కావడానికి కొంత కారణం ఉన్నది. ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా వచ్చిన నెట్ ప్రాఫిట్నే నికర నిల్వలనే లాభాలుగా చెప్పేవాళ్ళు. ఈసారి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే, వచ్చిన స్థూల లాభం చెప్పాడు, అందులో నుంచి ఇంత మేము ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేస్తున్నాం అని చెప్పాడు, మిగిలింది నికర లాభం అని చెప్పేవారికి ఈ కార్మిక సంఘాలు అదే ప్రచారం చేసింది. కానీ కార్మికుల కంటే తెలియదు వాస్తవమే. ఎప్పుడు ముఖ్యమంత్రి చెప్పలేదు, ముఖ్యమంత్రి ఆ విధంగానే చెప్పింది కాబట్టి అర్థం చేసుకున్నారంటే మేము కూడా అర్థం చేసుకుంటాం. కానీ 10 సంవత్సరాలు గుర్తింపు సంఘంగా ఉన్న కార్మిక సంఘం, 1-2 సార్లు రిప్రజెంటేటివ్గా ఉన్న కార్మిక సంఘాలు, ఇంకా కొన్ని కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారం చేసి ఏఐటీసీని బదనాం చేయాలని చెప్పారు.
గత టీఆర్ఎస్ ప్రభుత్వం జోక్యం వల్లనే ఎంతో నష్టం జరిగింది సింగరేణికి. ఈ గవర్నమెంట్ మారితేనన్నా రాజకీయ జోక్యం పోద్దని మేము భావించాం. కానీ రాజకీయ జోక్యం ఇంకా పెరుగుతుంది. ఇదే రాజకీయ జోక్యం ఇదే పద్ధతిలో కొనసాగితే సింగరేణిలో చాలా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. కోల్ ఇండియాలో 35,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చినా ఈరోజు మనం ₹1,00,000 ఇప్పిద్దామనుకుని ఎంత ప్రయత్నం చేసినా 93,750 కోట్ల రూపాయలు వచ్చినాయి. 93,000. దాన్ని త్వరలో మేనేజ్మెంట్కు మాట్లాడి గుర్తింపు సంఘంగా ఆ తేదీని దీపావళి ముందు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఇకపోతే సింగరేణిలో ఇక్కడ జనరల్గా రాజకీయ జోక్యం అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా ప్రధానంగా ఇక్కడ ఐఎన్టీసీ వాళ్ళు ముఖ్యంగా రాజకీయ జోక్యానికి ప్రేరణ వాళ్ళే. ఈరోజు యూనియన్లు అనేది కేవలం మేనేజ్మెంట్ మీద, పాలసీల మీద, కార్మికుల బలం మీద మిగతా సంఘాలను కలుపుకొని ఒకవేళ సమస్యల పరిష్కారం కాకపోతే సమ్మె నోటీస్ ఇచ్చే ఆనవాయితీ సింగరేణిలో ఉంది. మరి ఒకవైపు ఈరోజు కొంతమంది చెప్తా ఉన్నారు, ఏంది ఏఐటీసీ మేమే మొత్తం సాధిస్తాం, స్టేట్లో మాకే గవర్నమెంట్ ఉందని విర్రవీగే పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ బాయిల మీద కూడా చర్చలు వస్తాయి. నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, గతంలో విర్రవీగిన సంఘం ఏమైందో తెలుసు మీకు. రాజకీయాల మీద ఆధారపడితే ఇది కూడా వీళ్ళది ఎక్కువ కాలం ఉండే పరిస్థితి కనబడతలేదు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శులు కె సారయ్య, వైవీరావు, మాటి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కందుకూరి రాజారత్నం, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు బలుసు రవి, సిర్ర మల్లికార్జున్, వేముల అశోక్, వన్నాల లక్ష్మీనారాయణ, పొన్నాల వెంకటయ్య, బండారి శ్రీనివాస్, మడ్డి కిరణ్, నంది నరేష్, సురేష్, రాజేష్, మామిడి కుమార్, ఎర్రగొల్ల చేరాలు, పడాల కనకరాజు, రాజేశ్వరరావు, సిర మైసయ్య, చేప్యాల మహేందర్రావు, సుదర్శన్, మోర సమ్మయ్య, కలవెల జగన్ తదితరులు పాల్గొన్నారు.